సో తప్పకుండా అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా దాదాపు 10 ఏళ్ళు అయిపోతుంది. సో 10 ఏళ్ళే కాకోకుండా ఇంకొక 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉండే అవకాశాన్ని మనం కల్పించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. నిజంగా కూడా ఆయన చాలా సేవాభావం కలిగిన వాడు. ప్రజలందరికీ మేలు జరగాలి, ఈ వర్గమో ఆ వర్గం అని కాదు, అన్ని వర్గాలను కలుపుకొని పోయి ముందుకు పోవాలి అని చెప్పేసి ఆయన ఆలోచనతోటి చేస్తున్న పని అంతా కూడా మనం అందరం చూస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో ఆయన పనితీరును మనం అందరం కూడా చూసాం. సో తప్పకుండా ఆయన ఇంకా బాగా చేసేదానికి మనం అందరం కూడా ఇంకా బాగా మనం ఆయనకు ఉపయోగపడే విధంగా పనిచేయాలి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తూ, ఎందుకంటే యువకులు మంచిగా పని చేయాలని, మంచిగా ఉత్సాహంగా పనిచేయాలని చెప్పేసి ఉన్నారు కాబట్టి సో తప్పకుండా మనం అందరం కూడా ఆయన ఆశీర్వదించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. లేని అభాండాలంతా కూడా ఆయన మెడ చుట్టి ఆయన అంతా కూడా చేస్తున్న పరిస్థితి మనందరికి కూడా తెలిసిన విషయమే. ఎవరైనా కూడా పుట్టింటోళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి సందర్భంలో ఉన్నా కూడా ఆ పుట్టింట్లు బాగుండాలా అని చెప్పేసి ఏ ఆడ కూతురైనా భావిస్తారు అన్నమాట. సో అట్లా కాకుండా ఇక్కడ వెరైటీగా అన్నమాట. ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఏమైందో వాళ్ళకు ఏం కథో కానీ నిజంగా వాళ్ళకు మోకాళ్ళలో తెలివి ఉందో కాకుండా అరికాళ్ళలో తెలివి ఉందో కానీ చంద్రబాబు నాయుడు గారితో జతకట్టే కార్యక్రమం చేసినారు అంటే నిజంగా కూడా వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకే వదిలేయాల్సిన ఇదన్నమాట. సో ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుని ఉంటారు వాళ్ళను. సో డెఫినెట్ గా అవినాష్ రెడ్డి గారు షర్మిల గారి మీద ఎన్ని లక్షల మెజారిటీ, 5,50,000 మెజారిటీ ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి మనం అందరం కూడా దానికి సిద్ధంగా ఉండాలి. మనం అందరం కూడా గట్టిగా పనిచేయాలి అని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తానా. ఎందుకంటే షర్మిలమ్మ నిజంగా కూడా ఆయన తెలంగాణకు పోయింది, మంచిది. తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ లేదు. సో డెఫినెట్ గా మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేమందరం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. కానీ ఆ తెలంగాణలో పోటీనే చేయలేదన్నమాట. ఆయన పోటీనే చేయకుండా ఆ పార్టీని అమ్మే కార్యక్రమం చేసింది అన్నమాట కాంగ్రెస్ పార్టీకి. సో ఆ పార్టీని అమ్మేసి గతంలో చిరంజీవి గారు అమ్మేసినారన్నమాట ప్రజారాజ్యం పార్టీని. ఆ రకంగా ఈమె కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి ఆ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అన్నమాట.